ఎంతో విభిన్నమైన ఎన్నిక. కేవలం గ్రాడ్యుయేట్స్, ఇంకా టీచర్స్ మరియు మరికొంతమంది మాత్రమే ఓటు వేసి ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విధానం నుండి గెలుపు ప్రకటన వరకు ప్రతిదీ చిత్రంగానే ఉంటుంది. మామూలుగా ఏ ఎన్నికల్లో అయినా ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ సాధించినా గెలుపు ఖరారు అవుతుంది. కానీ ప్రత్యర్థి కన్నా వేల సంఖ్యలో ఓట్లు ఆధిక్యత ప్రదర్శించిన నిర్ణీత ఓట్లు వచ్చే వరకు గెలుపు ఖరారు కాని ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. జిజ్ఞాసా అప్డేట్కి స్వాగతం. నేటి అప్డేట్లో ఎమ్మెల్సీ ఎన్నిక, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉన్న ఆసక్తికరమైన విధానాన్ని చూద్దాం. ఎమ్మెల్సీ అనేది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే పదానికి సంక్షిప్త రూపం. లెజిస్లేటివ్ కౌన్సిల్ ని తెలుగులో విధానసభ లేదా శాసన మండలి అని పిలుస్తారు. భారతదేశ రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభను శాసన మండలి లేదా విధానసభ అని, దిగువ సభను శాసనసభ అని అంటారు. అయితే అన్ని రాష్ట్రాలలో శాసన మండళ్లు లేవు. ప్రస్తుతం దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే 2 సభలు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్. వీటిలో అత్యధిక ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రంగా 100 ఎమ్మెల్సీ స్థానాలతో ఉత్తరప్రదేశ్ మొదటి వరుసలో ఉండగా, అతి తక్కువగా 40 ఎమ్మెల్సీ స్థానాలతో తెలంగాణ ఉన్నది. మన తెలంగాణలో ఉన్న శాసన మండలిలో 40 సీట్లు ఉన్నాయి. వీటిలో 6 నామినేటెడ్ కాగా మిగతా 34 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలలో విద్యావంతులు, ఉపాధ్యాయులు, అసెంబ్లీ సభ్యులు మరియు స్థానిక సంస్థల సభ్యులు పాల్గొంటారు. శాసన మండలి అనేది శాశ్వత సభ. అంటే ఇది శాసనసభలాగా పూర్తిగా రద్దు కాదు. విధాన సభ స్థానాలు. భారత రాజ్యాంగంలోని 168వ అధికరణ ప్రకారం ఒక రాష్ట్రం విధానసభను ఏర్పరచుకోవచ్చు. విధానసభ ఉన్న రాష్ట్రంలో విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్రంలోని శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు మించకూడదు అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 పేర్కొంటుంది. కాగా ఈ సంఖ్య 40కి తగ్గకూడదు. ఈ మొత్తం ఎమ్మెల్సీ స్థానాలలో 1/3 వంతు సభ్యులను స్థానిక సంస్థలు, మరో 1/3 వంతు ఎమ్మెల్సీ సభ్యులను ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఇక ఆ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్లు 1/12 వంతు ఎమ్మెల్సీ సభ్యులను, టీచర్లు మరో 1/12 వంతు ఎమ్మెల్సీ సభ్యులను ఎన్నుకుంటారు. మిగతా 1/6 వంతు ఎమ్మెల్సీ స్థానాలను రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు. మన తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలను గమనిస్తే మొత్తం 40 స్థానాలకు గాను 14 మంది ఎమ్మెల్సీలను స్థానిక సంస్థలు, మరో 14 మంది ఎమ్మెల్సీలను శాసనసభ సభ్యులు, ఇంకా 3 ఎమ్మెల్సీలను గ్రాడ్యుయేట్లు, మరో 3 ఎమ్మెల్సీలను టీచర్లు ఎన్నుకుంటారు. మిగిలిన 6 గవర్నర్ నియమిస్తాడు. ఎమ్మెల్సీ అభ్యర్థుల అర్హతలు. శాసన మండలి సభ్యునిగా పోటీ చేయదలిసిన వ్యక్తి భారత పౌరుడై 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అభ్యర్థి పోటీ చేసే రాష్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి. పోటీ చేసే సమయంలో ఎంపీగా గాని ఎమ్మెల్యేగా గాని ఉండకూడదు. సభాకాలం, ఎన్నిక విధానం. ఈ సభ పూర్తిగా రద్దు కాదు, కానీ ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతుల సభ్యులు పదవి విరమణ చేస్తారు. సాధారణంగా సభ్యుని పదవి కాలం 6 సంవత్సరాలు. ఈ సభ కోసం జరిపే ఎన్నికలు కూడా చిత్రంగా ఉంటాయి. సాధారణంగా ఎన్నికలలో స్వస్తిక్ చిహ్నంతో అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి ఓటు వేస్తారు. కానీ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంతో ఎన్నుకుంటారు. అంటే అభ్యర్థుల పేర్లకు ఎదురుగా వారి ప్రాధాన్యతను సూచించే విధంగా అంకెను వేయాల్సి ఉంటుంది. ఎన్నికలలో ఖచ్చితంగా 3 ప్రాధాన్యతలను సూచించాలి. మిగతా ప్రాధాన్యతలను సూచించడం ఐచ్ఛికం. అంటే ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది అభ్యర్థులు బరిలో ఉంటే
ఓటు వేసే వ్యక్తి తనకు నచ్చిన ముగ్గురికి ప్రాధాన్యత సంఖ్యలు ఖచ్చితంగా ఇవ్వాలి. మిగతా అంటే 4 నుండి 20 వరకు ఉన్న ప్రాధాన్యత సంఖ్యలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆ ఓటు వేసే వ్యక్తి ఇష్టం. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంది. కానీ ఆ ఓటు ప్రాధాన్యత క్రమంలో అంకెలు పునరావృతం కాకుండా, అలాగే అంకెలు తప్పిపోకుండా వేయాలి. అంటే అన్ని అంకెలను ఉపయోగించాలి. ముందుగా అభ్యర్థులందరిలో తనకు నచ్చిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతగా 1ని వేసి మిగతా వారికి మిగతా వరుస సంఖ్యలతో ప్రాధాన్యత ఓట్లు వేయాలి. ఈ ఎన్నికలలో స్వస్తిక్ ముద్రకు బదులు పెన్తో అంకెలు వేయడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. లెక్కింపు ప్రక్రియ. ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సాధారణ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికలలో సమీప అభ్యర్థి కన్నా కనీసం 1 ఓటు ఎక్కువ వచ్చినా గెలుపు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీగా గెలుపు పొందాలంటే పోలైన మొత్తం ఓట్లలో ఖచ్చితంగా 50% ఓట్ల కన్నా 1 ఓటు ఎక్కువగా పొంది ఉండాలి. అంటే ఒకవేళ పోలైన మొత్తం ఓట్లు 1,00,000 అనుకుంటే ఎమ్మెల్సీగా గెలుపొందాలంటే ఒక అభ్యర్థి అందులో 50 ప్లస్ 1 ఓటు అంటే 50,000 1 ఓటు అన్నమాట మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఒకవేళ 40,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు పొంది ముందు వరుసలో నిలిచిన గెలుపు ప్రకటించారు. ఈ చిత్రమైన ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను చూద్దాం. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 15,000 ఓట్లు పోలయ్యాయని అనుకుంటే అందులో గెలవడానికి కావలసిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 7,501. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి కాకుండానే అందులోని అభ్యర్థికి 7,501 ఓట్లు వస్తే మిగతా లెక్కింపు ఆపివేసి ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లు మొత్తం లెక్కించినాక కూడా ఎవరికి 7,501 ఓట్లు రాకపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ మెథడ్ను ఉపయోగిస్తూ లెక్కిస్తారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్లు 15,000 ఓట్లు పోలైతే దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఓట్లు వచ్చేసి 7,501 ఓటు. అంటే 50% కన్నా 1 ఓటు ఎక్కువ ఉండాలి అని చెప్పుకున్నాం. 5 క్యాండిడేట్స్ కనుక కాస్ట్ చేస్తే ఈ 5కి వచ్చే ఓట్స్ ఈ రకంగా మొదటి రౌండ్లో ఈ రకంగా ఓట్లు పోలైనప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాం. మొదటి రౌండ్లో క్యాండిడేట్ 1కి అంటే క్యాండిడేట్ ఏకి 3,000, క్యాండిడేట్ బికి 1,000, క్యాండిడేట్ సికి 5,000, క్యాండిడేట్ ఈకి 800, క్యాండిడేట్ ఎఫ్కి 4,000 ఓట్లు పోలయ్యాయి. సో సాధారణ ఎన్నికల్లో అయితే ఇందులో ఎవరికైతే హైయెస్ట్ వచ్చాయో ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. సో నార్మల్ ఎన్నికల్లో క్యాండిడేట్ సి అనే వ్యక్తి విజయం సాధించినట్లు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇతనికి సమీప ప్రత్యర్థి వచ్చేసి క్యాండిడేట్ ఎఫ్ అవుతాడు. 1000 ఓట్ల మెజారిటీ అనేసి ప్రకటించడం జరుగుతుంది. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ రకంగా జరగదు. ఎందుకంటే పోలైన మొత్తం ఓట్లలో 50% పైన ఓట్లు సాధించాలి. అంటే 50% కన్నా 1 ఓటైనా ఎక్కువ సాధించాలి. అంటే 15,000 ఓట్లు పోలైతే 7,501 ఓటు ఖచ్చితంగా రావాలి. సో అన్ని ఓట్లు మొదటి ప్రాధాన్యత రావాలి. కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు కనుక చూస్తే ఎవరికి కూడా 7,501 ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు అనేది రాలేదు. కాబట్టి ఈ దశ తర్వాత ఏం చేస్తారనేది చూద్దాం. సో ఇప్పుడు మనం గమనిస్తే మొదటి రౌండ్ చివరి వరకు ఉన్న ఓట్స్ ఈ రకంగా ఉన్నాయి. దీంట్లో ఎవరికి కూడా 7,501 అంటే కావాల్సిన మ్యాజిక్ నెంబర్కి రీచ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడి నుంచి అంటే రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కించాలి అంటే ఈ ఓట్లు సాధించిన అందరిలో ఎవరైతే లీస్ట్ ఓట్లు సాధించారో అంటే అందరికన్నా తక్కువ ఓట్లు ఎవరైతే సాధించారో ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమినేషన్ అంటున్నాం. సో ఈ 800 ఓట్లు వచ్చిన వ్యక్తిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ 800 ఓట్లలో అంటే ఇతను సాధించిన ఈ లీస్ట్ క్యాండిడేట్ ఎవరినైతే ఎలిమినేట్ చేశామో
ఈ ఎలిమినేట్ అయిన వ్యక్తి సాధించిన మొత్తం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్న రెండో ప్రాధాన్యత మరియు మూడో ప్రాధాన్యత ఎవరెవరికైతే ఉన్నాయో అవి వాళ్ళకి పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 800 ఓట్లలో 100 ఓట్లు ఏ కోసం, 50 బికి, అలాగే 180 సి అనే వ్యక్తికి రెండో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే 320 అనేవి ఎఫ్ అనే వ్యక్తికి రెండో ప్రాధాన్యత ఇవ్వడం జరిగితే, సో అదే క్రమంలో వాళ్ళకి అంటే ఈ 800 ఓట్లలో ఉన్న రెండో ప్రాధాన్యత ఎవరెవరికైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. వచ్చిన మొత్తం ఓట్లు గనక చూస్తే క్యాండిడేట్ ఏకి 3100, క్యాండిడేట్ బికి 1050, క్యాండిడేట్ సికి 5180, క్యాండిడేట్ ఎఫ్కి 4320 రావడం జరిగింది. అంటే ఈ సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఈ ఫస్ట్ పర్సన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా ఏ ఒక్కరికి కావలసిన ఓట్లు రీచ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మిగిలిన క్యాండిడేట్స్లో లీస్ట్ ఉన్న వ్యక్తి ఏవైతే ఉన్నారో అతన్ని కూడా ఎలిమినేట్ చేసి అతనికి వచ్చిన ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లలో ఉన్న రెండవ మరియు మూడవ ప్రాధాన్యత ఓట్లను మిగతా వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇతని ఓట్లు మిగతా వారికి అంటే ఈ 1000 ఓట్లలో ఉన్న సెకండ్ ప్రాధాన్యత ఓట్లను మిగతా వారికి పంపిణీ చేయగా ఈ రకంగా వచ్చింది అనుకుందాం. క్యాండిడేట్ ఏకి 100, క్యాండిడేట్ సికి 50, క్యాండిడేట్ ఎఫ్కి 700 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమినేషన్ తర్వాత వచ్చిన టోటల్స్ని మనం చూసినప్పటికీ ఎవరికి కూడా 7500 మార్క్స్ అనేది ఎవరు రీచ్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు క్యాండిడేట్ ఎఫ్ అనే వ్యక్తి 4300 నుంచి 5020కి జంప్ అవ్వడం జరిగింది. అలాగే క్యాండిడేట్ సి 5100 నుంచి 5200 అంటే తక్కువ మొత్తంలో పెరగడం జరిగింది. సో ఇక్కడ ఒక మార్పు అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమినేషన్ తర్వాత కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఈ సెకండ్ ఎలిమినేషన్లో ఈ క్యాండిడేట్ బికి ఫస్ట్ ప్రియారిటీ కింద 1000 ఓట్లు ఏవైతే వచ్చాయో అలాగే ఫస్ట్ ఎలిమినేషన్ చేసిన క్యాండిడేట్ ఈని ఎలిమినేట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ అనుకున్నాం. ఈ క్యాండిడేట్ ఈని ఎలిమినేట్ చేసినప్పుడు క్యాండిడేట్ ఈ 800 ఓట్లలో క్యాండిడేట్ బికి రెండో ప్రాధాన్యత ఓటు కింద 50 ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 50 ఓట్లలో ఉన్న మూడో ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ అందరికీ సమానంగా పంపిణీ చేయడం అంటే ఆ మూడో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికైతే ఉన్నాయో అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఆ మూడో ప్రాధాన్యత ఓట్లు 50 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ 50 ఓట్లలో ఉన్న మూడో ప్రాధాన్యత ఓట్లను మళ్ళీ లీడ్లో ఉన్న ముగ్గురికి వారి వారి ఓట్లను వారికి పంపిణీ చేయగా క్యాండిడేట్ ఏకి 3 ఓట్లు, క్యాండిడేట్ సికి 37, క్యాండిడేట్ ఎఫ్కి 10 రావడం జరిగింది. ఇవన్నీ జమ చేసిన తర్వాత వచ్చిన ఓట్లు మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా కావాల్సిన మ్యాజిక్ నెంబర్ ఎవరికి రాలేదు. అంటే 7500 ఓట్లు ఎవరికి రాలేదు. కాబట్టి మూడవ ఎలిమినేషన్ ఇక్కడ జరుగుతుంది. సో మూడవ ఎలిమినేషన్ అంటే దీంట్లో ఉన్న ముగ్గురిలో అంటే ఇప్పుడు ఇద్దరు ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ ఉన్న ముగ్గురు క్యాండిడేట్స్లో లీస్ట్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని మళ్ళీ ఎలిమినేట్ చేస్తారు. అంటే ఇక్కడ 3203 ఓట్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసి ఇతనికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో 3000 ఆ 3000లో ఉన్న ఓట్లు 3000 ఓట్లలో ఉన్న రెండో ప్రాధాన్యత ఓట్లను క్యాండిడేట్ సి అండ్ క్యాండిడేట్ ఎఫ్లకి పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఇతనికి వచ్చిన 100 రెండో ప్రాధాన్యత ఓట్లలో ఉన్న 3 మరియు 4 ప్రాధాన్యత ఓట్లను కూడా క్యాండిడేట్ సి అండ్ ఎఫ్లకు పంపిణీ చేస్తారు. తర్వాత 3వ ప్రాధాన్యతలో వచ్చిన 100 ఓట్లలో కూడా క్యాండిడేట్ సి అండ్ ఎఫ్కి వచ్చిన ఓట్లు ఏమైనా ఉంటే అవి వీళ్ళకి పంపిణీ చేస్తారు. అలాగే 4వ ప్రాధాన్యత కింద వచ్చిన 3 ఓట్లలో కూడా క్యాండిడేట్ సి అండ్ ఎఫ్కి ఏవైనా ఉంటే వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి థర్డ్ ఎలిమినేషన్ చేసేసాం. థర్డ్ ఎలిమినేషన్ చేశాక అంటే ఈ 3000 ఓట్లు ఫస్ట్ అతనికి మొదటి ప్రాధాన్యత కింద వచ్చిన 3000 ఓట్లలో ఉన్న రెండో ప్రాధాన్యతలు అంటే ఈ 3000 ఓట్లు అన్నీ కూడా క్యాండిడేట్ ఏకి మొదటి ప్రాధాన్యత కింద లభించిన ఓట్లు. అంటే దీంట్లో రెండో ప్రాధాన్యత మరియు మూడో ప్రాధాన్యత అనేవి వేరే క్యాండిడేట్స్కి ఉంటాయి. ఈ 3000 ఓట్లలో కూడా
రెండో ప్రాధాన్యత ఓట్లు సికి 600, అలాగే ఎఫ్కి 2400 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇక్కడికి రెండో ప్రాధాన్యత కింద 600 మరియు 2400 ఓట్లు రావడం జరిగింది. సో ఇవి రెండు వీరికి అసైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన ఓట్లలో ఈ 100 ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 100 ఓట్లలో ఉన్న అంటే ఈ 100 కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల కింద వచ్చాయి. దీంట్లో ఉన్న మూడో ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బరిలో ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్కి పంపిణీ చేయడం జరుగుతుంది. ఓట్లుగా వీళ్ళకి నమోదు కావడం జరిగింది. అంటే రిమైనింగ్ ఎలిమినేట్ అయిన వ్యక్తులకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఈ 100 ఓట్లలో రెండో ప్రాధాన్యత లేదా మూడో ప్రాధాన్యత ఓట్ల కింద క్యాండిడేట్ సికి 30, క్యాండిడేట్ ఎఫ్కి 50 రావడం జరిగింది. అవి కూడా వీటికి యాడ్ చేస్తారు. అదే రకంగా సెకండ్ క్యాండిడేట్ని అంటే సెకండ్ ఎలిమినేషన్ క్యాండిడేట్లో ఉన్నటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లు 100 రావడం జరిగింది క్యాండిడేట్ ఏకి. ఈ 100లో ఉన్న మూడో ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సి అండ్ ఎఫ్ వాళ్ళకి ఏవైతే పోల్ అయ్యాయో అవి ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఈ 100లో 70 సికి ఫేవర్గా, 20 ఎఫ్కి ఫేవర్గా రావడం జరిగింది. అంటే ఇంకొక 10 అనేది మేబీ ఎలిమినేటెడ్ క్యాండిడేట్స్కి ఫేవర్గా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోవడం జరగదు. సో యాక్చువల్గా ఈ 100లో క్యాండిడేట్ సికి ఎంత పోల్ అయ్యాయి, క్యాండిడేట్ ఎఫ్కి ఎంత పోల్ అయ్యాయో అవి మాత్రమే థర్డ్ ప్రాధాన్యత కింద తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే నాలుగో ప్రాధాన్యత కింద అంటే ఈ సెకండ్ క్యాండిడేట్ ఎలిమినేట్ అయ్యే టైంలో సెకండ్ క్యాండిడేట్కి రెండో ప్రాధాన్యత ఓటు కింద వచ్చిన 50 ఓట్లలో ఇతనికి 3 ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ఈ 3 ఓట్లలో కూడా ఉన్న అదర్ క్యాండిడేట్స్ అంటే నాలుగో ప్రియారిటీ కింద క్యాండిడేట్ సికి 1 ఓటు అంటే 1, క్యాండిడేట్ ఎఫ్కి 2 రావడం జరిగింది. సో అవి యాజ్టీజ్గా ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ యాడ్ చేశాక ఇప్పుడు కనుక గమనిస్తే క్యాండిడేట్ సికి 5968 ఓట్లు, క్యాండిడేట్ ఎఫ్కి 7502 ఓట్లు రావడం జరిగింది. సో క్యాండిడేట్ ఎఫ్ అనే వ్యక్తి 7502 ఓట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థికి కావాల్సిన మినిమం ఓట్లు ఏవైతే ఉన్నాయో 7501 వాటికి రీచ్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ ఎఫ్ని ఎమ్మెల్సీగా గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. 7501 ఓట్స్ ఏవైతే రిక్వైర్ ఉందో వాటికి రీచ్ అయ్యాడు కాబట్టి విన్ అయినట్లు ప్రకటించడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా ఎలిమినేషన్ మెథడ్లో ఎమ్మెల్సీ ఓట్స్ అనేవి కౌంట్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఫస్ట్ ప్రాధాన్యత క్రమంలో చేసేటువంటి ఓట్లలోనే మినిమం ఏవైతే రిక్వైర్ ఓట్స్ ఉన్నాయో అవి వస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే లెక్కింపు అనేది ఆగిపోతుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తి కాకముందే అంటే సపోజ్ ఒక 60 to 70% కంప్లీట్ అయ్యాకనే ఏదైనా ఒక క్యాండిడేట్ 7501 ఓటు క్రాస్ అయిపోతే ఇక రిమైనింగ్ కౌంటింగ్ అనేది ఆపివేసి అతన్ని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. సో ఇది మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ మెథడ్.